రైట్ బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ని పోలీసులు కస్టడీకి తరలించున్నారు. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 23, 24 తేదీలలో గొరంట్లను కస్టడీకి అనుమతిని ఇవ్వగా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోరారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గొరంట్ల మాధవ్. మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ని పోలీసులు కస్టడీకి తరలించనున్నారు. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 23, 24 తేదీలలో గోరంట్లను కస్టడీకి అనుమతిని ఇవ్వగా 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోరారు. ఇక దీంతో ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గొరంట్ల మాధవ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి సాయి శంకర్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. రైట్ శంకర్, అప్డేట్స్ ఏంటి? వినైనా మాజీ ఐటీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ పై అరెస్టు సమయంలో దాడి చేసినటువంటి గోరంట్ల మాధవ్కి సంబంధించి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఆయనకి సంబంధించి 5 రోజులు కస్టడీ కూడా నగరంపాలెం పోలీసులు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే 2 రోజులు అనుమతిస్తూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 23, 24 తారీఖులు మొత్తం 48 గంటలు ఆయన్ని కస్టడీకి కూడా తీసుకునే విధంగా కూడా అనుమతి ఇవ్వడంతో రేపు 23, 24 తేదీల్లో నగరంపాలెం పోలీసులు కిరణ్ పై దాడికి సంబంధించినటువంటి అంశం పైన విచారించుకున్నారు. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ముందస్తు ప్రణాళికతో దాడి చేయడం జరిగిందా, లేకపోతే అప్పటికప్పుడే ప్లాన్ చేసుకొని వచ్చి దాడి చేయడానికి సిద్ధమయ్యారా ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు జీజీహెచ్ లో వైద్య పరీక్షల సమయంలో ఆయన ఫోన్ లో మాట్లాడడానికి సంబంధించినటువంటి అంశాలు, అసలు ఫోన్ ఎవరు ఇవ్వడం జరిగింది, ఆ ఫోన్ ఎవరితో మాట్లాడటం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ శంకర్, థ్యాంక్ యూ.